నమస్తే అండి. నమస్తే. కవులు, కళాకారులు అక్షరాన్ని బాగా ప్రేమించే వాళ్ళని చూస్తే నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, ఆసక్తి, ప్రేమ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇంత మంచి టైం ఇచ్చినందుకు. సార్ మీ ప్రయాణాన్ని 2 రకాలుగా విభజించి చూడొచ్చు. సార్. ఒకటి ఉద్యమం కోసం పాట రాయడం, ఒకటి సినిమా కోసం పాట రాయడం. అవును. 2 ఉన్నాయి. 2 వేరు వేరు ధోరణులు, వేరు వేరు రంగాలు. ఖచ్చితంగా మీకు ఉద్యమం కోసం పాట రాసినప్పుడే ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. కానీ సినిమా కోసం పాట రాసినప్పుడు లోపలున్న కవి గానీ, లోపలున్న అభ్యుదయవాది గానీ, వాడు బయటకొస్తుంటాడా? సినిమా కోసం పాట రాయాలనుకున్నప్పుడు? అప్పుడప్పుడు అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు వాడొస్తా ఉంటాడు. మనం ఆపలేం. ఆ సందర్భం వస్తే వస్తాడు తప్పకుండా. రెండిటిని ఎలా విడదీసి చూస్తారు? రెండిటిని ఎలా కలిపి చూస్తారు మీరు? పాటగానే చూస్తాను. విడదీసి చూస్తే ఏం రాయలేమండి. పాటే. అదైనా పాటే, ఇదైనా పాటే. ఆ పాటలో అక్కడ ఏం మాటలైతే సరిపోతాయి, ఆ పాటకి అక్కడ ఎలాంటి ఏ సమస్య మీద పాట రాస్తున్నాం, ఆ సమస్య తాలూకు తీవ్రతను అంతా ఆలోచించి అందరూ కూడా ఆలోచించుకునేలాగా రాయాలి. కాబట్టి ఆ సమస్యను బట్టే సాహిత్యం పుట్టుకొస్తుందండి. అవునవును. ఇక్కడ సందర్భాన్ని బట్టి సాహిత్యం పుట్టుకొస్తుందండి. అంతే తేడా ఏం లేదు. మీ ప్రయాణం చూస్తే మీరు నాకు తెలిసి ప్రతి విషయం మీద ఒక పాట రాశారు. నా అవగాహనకు వచ్చినాయని. తాటి చెట్టు మీద కూడా ఒక పాట రాశారు. వేప చెట్టు మీద పాట రాశారు. అంటే సమస్యల మీద పాట రాశారు. అసలు రాయని విషయం లేదేమో మీరు అనిపిస్తుంటుంది. అంటే ఉద్యమం కోసం పాట రాసినప్పుడు ఆర్థికంగా ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. నాకేమొస్తుంది ఈ పాట ద్వారా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ టైంలో ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేశారు. సినిమా పాట రాసినప్పుడు వద్దన్నా డబ్బులు ఇస్తారు, కానీ ఉద్యమం కోసం పాట రాసినప్పుడు అలాంటి వెసులుబాట్లు మనకు ఉండవు కదా. దాన్ని తట్టుకుని అంటే డబ్బుల కోసం పాట రాసిన మిట్టపల్లికి, డబ్బుల కోసం కాకుండా ఉద్యమం కోసం రాసిన సురేందర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అక్కడ సురేందరే, ఇక్కడ సురేందరే సార్. తేడా ఏం లేదండి. తేడా ఏంటంటే అక్కడికి వెళ్తే వాళ్ళ పక్షాన నిలబడి ఆలోచించాలి సార్. వాళ్ళు మీరు సమాజం కోసం ఆలోచించండి, సమాజం మీకోసం తప్పకుండా ఆలోచిస్తుంది అవకాశం వచ్చినప్పుడు. కానీ సమాజంకు నా గురించి ఆలోచించే అవకాశాన్ని నేను ఎప్పుడు ఇవ్వలేదు. సమాజం కోసం ఆలోచించే అవకాశం సమాజం నాకు ఇచ్చింది. నేను అదృష్టవంతుని రాసిన చేసి వచ్చినాను. ఇది నా గురించి ఆలోచించుకోవాల్సింది సినిమా సాహిత్యం, వ్యాపార సాహిత్యం. అది బాధ్యతతో కూడుకున్నది, బాధ్యతగానే చేసినాను. అది ఇది ఇక్కడ నా వ్యక్తిగత బాధ్యతలు నెరవేర్చుకోవడానికి, నాకున్న సినిమా కవిగా కూడా మనం ప్రయాణం కొనసాగించాలి, సినిమా కవిగా కూడా ముద్ర సంపాదించాలి అనుకున్నప్పుడు నా కోసం నేను శ్రమించి మార్గం వేసుకున్నాను సార్. ఉద్యమం కోసం పాట రాశారు, తెలంగాణ వచ్చేసింది అంటే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పట్టించుకోలేదన్న అసంతృప్తి ఎక్కడైనా ఉందా? అలాంటి అసంతృప్తి, భావప్రాప్తి నాకు ఏం లేదు సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కానీ, దానికంటే ముందు నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఏం జరుగుద్ది మాకేం క్లారిటీ లేదు. అది ఒక్కరిది కాదు, అందరిది. అప్పుడు ఒక సమస్య పుడుతుంది, ఆ సమస్య మీద అందరూ కలిసి ఫైట్ చేయాలి, చేస్తారు. అది దాని ధర్మం. తెలంగాణ కూడా అవసరమైనప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు, తెలంగాణ కోసం ఒక రోడ్లు ఊడ్చే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ ఉద్యోగాన్ని నిరాకరించి సహాయ నిరాకరణ చేసి వాళ్ళు ఎట్లా కూర్చున్నారో, ఆ ఊరిలో చెత్త ఊడ్చే వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి చేసిన మద్దతు, నేను చేసిన మద్దతు ఒక్కటే అండి. దాన్ని పెద్దగా భూతద్దాలు పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం పెద్ద కవులం, వాళ్ళు ఎంతో వాళ్ళ వంతు కష్టం వాళ్ళు పడ్డారు, నా వంతు కష్టం నేను పడ్డా. అందరం ఒకేలాగా కష్టపడ్డాం. అది ఎవరి చేతికి పోతుంది, ఎవరి చేతికి వస్తుంది, అప్పుడు పవర్లో ఎవరు కూర్చుంటారు, ఎవరు రూలింగ్ చేస్తారు, ఎవరేమి ఇస్తారు అనేది ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏది ఉండదండి. ఒక ఎమోషన్ క్రియేట్ అయినప్పుడు ఎమోషనల్గా పనిచేస్తాం తప్ప దాంట్లో మనకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల మనకి ఏం సమకూరుతుంది అని ఆలోచించుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. నేను ఈక్వల్ టు ప్రజల మనోభావాలకి అద్దం పట్టేవని నేను. కాబట్టి నేను కూడా పబ్లిక్ లాగానే పనిచేసిన తప్ప నేను ఒక కవిగా రేపు పొద్దున నాకు ఏం స్థానం వస్తుందని నేను పనిచేయలేదు. రెండో విషయం, నేను ఏమీ ఆశించలేదు. అట్లా అని వచ్చిన గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు కానీ, తెలంగాణలో ఉన్న కవులకు కానీ, అప్పుడు ఉద్యమానికి పనిచేసిన వాళ్ళల్లో 100 మంది ఉంటే 10 మందికి చేసినా 10 మందికి కరెక్ట్గానే చేసింది. ఏ తల్లి కూడా ఎట్ ఏ టైం
ఏ తల్లి కూడా కుండలో ఉన్న ఆహార పదార్థాలని, వండిన ఆహార పదార్థాలని ఎట్ ఏ టైం ఉన్న పిల్లలందరికీ ఇట్లా మెజర్ చేసి మంత్రం చేసి చేయలేదు. లేట్ అయింది. 10 మంది ఇంట్లో పుట్టి ఉంటే ఒకటి తిని 9వ వార్డు నుంచి 10వ వార్డు వరకు వచ్చేసరికి, 1 నుంచి 10వ నెంబర్కి వచ్చేసరికి, 10వ వార్డు దగ్గరికి వచ్చేసరికి కొంత టైం పడుతుంది. ఆ టైం పేషెన్సీ ఉండాలి, ఉండదు. బంతి భోజనం లాగా అనమాట. బంతి భోజనం లాగా అందరికీ ఒకేసారి రాదు కదా, అవును అవును. చేస్తూ పోతుంటారు. ఏది వాళ్ళు రాకముందు, ఇప్పుడు తెలంగాణ రాకముందు అయితే ఎవరికి కళాకారులకు ఏమి ఇచ్చింది లేదండి, ఎవరేమి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఏదో ఆయన పేరు కవి సి నారాయణ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ అయింది ఒకటే గుర్తు. ఆ తర్వాత మీరు చెప్పండి, ఎవరి గురించి కూడా ఎవరేం మాట్లాడలేదు, ఎవరికి ఏం చేయలేదు, ఎవరు లేరు. ఫస్ట్ ఆ లిస్టులే లేరు ఎవరు, కానీ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. అవును. తెలంగాణ వచ్చినాక జరిగిందండి, దాన్ని తప్పు పట్టాల్సింది ఏం లేదు. నాకేం జరిగింది అనేది నేను ఏ రోజు ఆలోచించలేదు. ప్రజాగాయకుడు అన్న పదం, బిరుదు, అదొక కిరీటం అనిపిస్తుంది. ప్రజాగాయకుడు అంటే ప్రజల కోసం పాట రాసే అది కిరీటంగా సార్, బాధ్యత సార్. బాధ్యత. అదే అంటున్నా, బాధ్యత, కిరీటం అనవాడు సార్. అది కిరీటం కాదు కూడా. అదే అంటున్నా, ప్రజాగాయకుడు అన్న పేరు తెచ్చుకోవడమే చాలా కష్టం. రాదు. ఎలాంటి స్వార్థం లేకుండా సమస్య మీద మాట్లాడేవాడు, పాట రాసేవాడు, పాట పాడేవాడు అరుదైపోతున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ తరంలో. మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుంది? అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. ఏ తరంలో ఎట్లా ప్రశ్నించాల్సి వస్తే అట్లా ప్రశ్నించే కవులు ఉన్నారు సార్, లేరు అని అనుకోవద్దు. అట్లా ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అంటే కానీ ఆ ప్రశ్నించే వాళ్ళకు కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రశ్నిస్తూనే సంపాదించుకోండి అని చెప్తున్నా. గతంలో అయితే గద్దరన్నని తెలుగు సమాజం 2 రాష్ట్రాలు గద్దరన్నను కడుపున పెట్టి సాదుకున్నాయి, ఆయనకు అన్నం పెట్టి సాదుకున్నాయి. ఆయనను సొంత బిడ్డలాగా నిర్బంధం నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన కాపాడుకున్నది. ఏది మనుషులు కాపాడుకున్నారు, సమాజం కాపాడుకున్నది, రాజకీయాలు కాదు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నించు సమాజాన్ని, నువ్వు ప్రశ్నిస్తే ప్రభుత్వాలని, రాజకీయాలని ప్రశ్నించు. దాంతోపాటు నువ్వు కూడా నీకోసం ఒక గూడు, నీడ సపరేట్ చేసుకుని ఉండాలి. గద్దరన్నలాగానే బతకాలంటే మనం బతకలేము. ఇప్పటి సమాజం అట్లా చేరదీసే పరిస్థితి లేదు, ఇప్పటి సమాజానికి అంత అవసరం కూడా లేదు. రాబోయే సమాజం ఇంకా స్పీడ్ ఉంటుంది. ఇది ఒకటే రిక్వెస్ట్. అట్లా ప్రశ్నించే నా తర్వాత వస్తున్న మా తమ్ముళ్ళకి నేను చెప్పే ఇది ఒకటే. ఉద్యమం సమయంలో ఏ యూనివర్సిటీ గేటు దాటినా సరే ఒక పాట వినిపించేది. అంటే ప్రతి ఒక్కరిలో, అంటే 100 మంది ఉంటే 10 మంది గొప్ప పాటలు రాశారా లేదా ఉద్యమానికి ఉపయోగపడే పాటలు రాశారా పక్కన పెడితే ప్రతి ఒక్కరిలోనూ ఒక భావోద్వేగం బయటకు వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది అనిపిస్తుందా? అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత అదేమైనా తగ్గింది? ఏం తగ్గలేదండి. స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, స్టూడెంట్స్ ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద విద్యార్థులు ఊరికనే మీద పడి అరవరు, ఉట్టిగానే అని రారు. వాళ్ళకు సందర్భం క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇది ఇక్కడ అవసరం అనుకుంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో బతుకుతున్న వాళ్ళైనా, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటూ బతుకుతున్న వాళ్ళైనా, రాయలసీమ యూనివర్సిటీలో బతుకుతున్న వాళ్ళైనా, యూనివర్సిటీలో లేని విద్యార్థులైనా, విద్యార్థి అనేవాడు ఒక సందర్భాన్ని ఖచ్చితంగా వచ్చింది సందర్భం అంటే దాన్ని చాలా బలంగా క్రియేట్ చేసి ఇచ్చిపెడతారు వాళ్ళు. ఇప్పుడు దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ప్రశ్నించాలో, ఎంత పోరాడాలో విద్యార్థులకు తెలుసండి. విద్యార్థులు ముందుకు వస్తేనే చాలా పోరాటాలు ముందు పోయినాయి, చాలా గమ్యాలు ముద్దాడారు. సాధించిన విజయాల పేర్లు కూడా ప్రతి విజయంలో విద్యార్థులు ఉన్నారు. అవును. గద్దర్ గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? గద్దరన్న ప్రభావం ఉంటుంది సార్, ప్రజల పాట రాసేటప్పుడు అన్న ప్రభావం ఉంటుంది. అంటే మీ రాతలోను పలుకుల్లోనూ అది స్పష్టంగా వినిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది. మీరు దాన్ని దాటుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ప్రభావం ఉండడం దాటుకొని రావడం ఏం లేదండి, నా ముద్ర నాదే. నేను జానపదం చైతన్య గీతం రాస్తున్నప్పుడు ఒకలాగా రాస్తాను, దానికి సరిపోయేది రాస్తాను. సినిమా రాస్తున్నప్పుడు సినిమాది ఒకలాగా రాస్తాను. ఇండిపెండెంట్ సాంగ్స్ రాస్తున్నప్పుడు నా స్వతంత్ర గీతాలు కూడా వాటికి ఒక భాషా పద్ధతిలో అది రాస్తాను. యాక్చువల్లీ ఆ రోల్ ప్లే చేయడం నాకు చాలా ఇష్టం. 3 ప్లే చేస్తున్నప్పుడు 3 వేరే వేరేగా అది నాకు ఇష్టం. కానీ ఒక పాటే, ఏదైనా పాటే, దాంట్లో ఇట్లాంటి యాంగిల్స్ చేయడానికి, ప్లే చేయడానికి నాకు ఇష్టం, చేస్తాను నేను. కానీ సినిమా పాట తెచ్చే మార్పు కన్నా
మీ ఉద్యమ గీతాలు తెచ్చే మార్పే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎక్కువ ఇన్‌స్టంట్ రిజల్ట్ అనేది ఇక్కడే ఎక్కువ కనిపిస్తుంది. అంటే చైతన్య గీతాలని జనం వాళ్ళ జీవితం నుంచి పుట్టినట్టుగా భావిస్తారు. అవును. కాబట్టి దాన్ని వింటున్నప్పుడు ప్రాణం పెట్టి వింటారు. దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి వస్తే లైఫ్‌లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అట్లాంటి పాటల నుంచి స్ఫూర్తి పొంది దాన్ని పాటించి విజయం సాధిస్తారు వాళ్ళు. అవును. ఆ పాటను వాళ్ళ జీవితాల నుంచి పుట్టినట్టుగా భావిస్తారు కాబట్టి ఆ పాటకి ఎక్కువ ఆదరణ ఉంటుంది, ఎక్కువ నిలిచిపోతుంది. సినిమా పాట అనేసరికి ఒక ఎంటర్టైన్మెంట్ కింద చూస్తారు. 2.5 గంటలు మనం థియేటర్లో కూర్చున్నాం కుటుంబంతో వెళ్ళి, దాంట్లో మంచిది ఉందనుకోండి, మంచిని కూడా స్వీకరిస్తారు మళ్ళీ. ఇక్కడేం మంచి పాటలకు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి పాటలు కూడా ఎందరో మంది స్ఫూర్తివంతులను తయారు చేసింది, ఎంతోమంది ప్రతిభావంతుల్ని పట్టుకొచ్చింది బయటికి, ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో మార్పు కూడా తీసుకొచ్చిన పాటలు కూడా ఉంటాయి సినిమాలు. మిమ్మల్ని ఆలోచనలో పడేసిన సినిమా పాట ఏంటంటే ఏం చెప్తారు? గులాబీ సినిమా అనగనగా ఒక రోజు గులాబీ సినిమా రెండిట్లే నాకు ఫిలిం గుర్తు రావట్లేదు. క్లాసు రూముల తపస్సు చేయుట వేస్ట్ రా గురు, ఆ పాట నన్ను ఆలోచింపజేసి, బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరా గురు. నాకు అవి కూడా కాదండి, దాంట్లో పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు అన్నారు. చదువులు ఉంటేనే మనుషులు ఎదుగుతారు అనేది అబద్ధం, ప్రతిభకి చదువుకి సంబంధం లేదు అని చెప్పింది సీతారామ శాస్త్రి గారు ఆ పాటలు. నన్ను ఆ పాటే నా లోపల చాలా స్ఫూర్తిని రగిలించింది, ఆ పాటే నా లోపల చాలా చైతన్యాన్ని పెంచింది, ఆ పాటే నా మీద నేను పట్టు సాధించేలాగా చేసింది, ఆ పాటే నన్ను ఇప్పుడు మీ ముందు కూర్చోబెట్టింది, నన్ను ఇక్కడ దాకా నెట్టుకొచ్చింది. అందులో మరో మంచి లైన్ ఉంటుంది, కాలేజీలో మహారాజులు ఈ గేటు దాటాకే ప్రజల వదురు అని. చాలా అవన్నీ ఆ పాటలో ఉన్న ప్రతిసారి ఆ పాటలో డిస్కస్ చేసిన ప్రతి మాట చాలా గొప్పది. యాక్చువల్గా అది చాలా ఆకతాయి పాట అనుకుంటారు, తెలియక. నేను ఏమంటున్నా సార్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనే అనుకుంటారు చాలామంది. అవును. కానీ ఎన్నో పాటల్లో ఎంతో ఉంటుంది. మన చంద్రబోస్ గారు రాసిన పాట చూడాలనుంది సినిమాలో, ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఆ పాటలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డాడీ సినిమాలో కూడా మాయమై కొలువున్న జైళ్ళను చూడాలో, గుళ్ళను కాదు జైళ్ళలో మనుషులు దేవుళ్ళు అయిపోయి ఉన్న జైళ్ళను చూడాలి, జైలు లేని ఖైదీలు లేని జైళ్ళను చూడాలి. చాలా గొప్ప మాటలు రాస్తారు దాంట్లో. లక్కీ లక్కీ ఎంతటిదో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ, 100 ఏళ్ళకి నీవు పిరిపోదా కొండెక్కి. దీంట్లో కూడా చాలా అద్భుతమైన విషయాలు డిస్కస్ చేస్తారు. అవును. అంటే మనం వినగలగాలి. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతారంటే స్టార్ డామినేషన్ ఉంటుంది. చిరంజీవి గారి నాట్యం మీదనే పడిపోతారు ఒకడు, చిరంజీవి గారు ఏం డ్రెస్లు వేసుకున్నారు అనే దాని మీదనే పడిపోతారు ఒకడు, చిరంజీవి గారు ఏం స్టెప్పులు వేసిన అనే దాని మీద పడిపోతారు కొందరు. సినిమా పాట ఎట్ ఏ టైం ఒక 100 రకాల ప్రతిభావంతుల్ని తయారు చేస్తుంది. కొడితే కొట్టాలి 6 కొట్టాలి. దాంట్లో కూడా దాంట్లో ఎంత గొప్ప ఉంటుంది. లేని వారినెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్నవాడినెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా. వెంటనే మళ్ళీ సంఘాన్ని పీడించే చీడను మాత్రం దులిపెయ్యారా, ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం ఇదేరా. ఎంత గొప్ప విషయాలు అవన్నీ. నువ్వు లేనివాడిని ఎప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్నవాడిని ఎప్పుడు నువ్వు ప్రోత్సహించరా, చాలా గొప్ప మాటలు. మనం అవి వినము. అవి సినిమా దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేస్తామంటే ఆ మైకంలో వెళ్ళిపోతారు. ఎవరో ఎక్కడో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది విని మట్టికి ఇన్స్పైర్ అయ్యి వస్తూ ఉంటారండి. ఆ వచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సినిమా పాటలు కూడా చాలా చైతన్యవంతమైన పాటలు ఉంటాయి. బట్ దాన్ని ఒక గ్లామర్కి వెళ్ళేసరికి ఒక డైరెక్టర్ ఇమేజ్ మీద, హీరో గారి ఇమేజ్ మీద, హీరోయిన్ ఇమేజ్ మీద, స్టోరీ రైటర్ ఇమేజ్ మీద, ఏదో ఒక ఇమేజ్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ప్రాబ్లం అక్కడ. ఇండిపెండెంట్ సాంగ్ అంటే సమస్య మీరు తీసుకుంటారు, మీకంటూ అడ్డుగోడలు అక్కడ ఏముండవు. దానికి ఇంక ఎవరు ఉంటారండి, హీరో ఉంటే. అదే చూడండి, జనంలో హిట్ అయిన పాట తీసుకొచ్చి సినిమాలో పెడితే సినిమాలో ఫెయిల్ అయిన పాటలు ఉన్నాయి. అవును. కారణం ఏంటి అంటే అక్కడ ఊహ లేదు జనానికి. అక్కడ వాడికి సబ్జెక్ట్ మాత్రమే దొరికిపోతుంది, ఊహ ఉండదు. ఊహ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు
చాలా పెద్ద హిట్ అయింది అది అమ్మ పాడే జోలపాట అని సాంగ్. అవును. నేను ఆ పాట రిలీజ్ చేసినప్పుడు ఏదో అదే పాటని నేను ఏదైనా మదర్ సెంటిమెంట్ సినిమాలో అనుష్క లాంటి హీరోయిన్ మదర్ అనుకుందాం ఎగ్జాంపుల్, లేదా సమంత గారు మదర్ అనుకుందాం, వాళ్ళ ఇమేజ్ మీద ఈ పాట రిలీజ్ చేస్తే పోదు, ఆమె ఇమేజ్కి కొంత ఊహించుకుంటారు, డైరెక్టర్ ఇమేజ్ మీద కొంత ఊహించుకుంటారు, బ్యానర్ ఇమేజ్ ఉంటుంది, ఇంకా ప్రొడ్యూసర్ ఇమేజ్ కూడా ఉంటుంది, దిల్రాజ్ సార్ లాంటి వాళ్ళు ఉంటుంది. అవును. ఆ 4 ఇమేజ్లు, ఆ నలుగురు మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ 4 రకాల ఇమేజ్ ఈ పాటను కిల్ చేసేస్తుంది. ఎవరు అడగలేదా ఈ పాట సినిమాలో వాడుకుందామని? ఇయ్యలేదు నేను. ఇవ్వలేదా? మీకు అర్థమైంది ఇది సినిమాల్లోకి వెళ్తే కిల్ అవుతుంది. ఆ కిల్ ఇంకా చాలు సార్, మనకి సార్ అది 15-20 కోట్ల మంది చూశారు అండి, చాలండి నాకు, ఎందుకు నాకు అది. ఇంకెవరో రేపు మళ్ళీ మా బాబు ఏమైనా దాన్ని రీడిజైన్ చేసి రిలీజ్ చేస్తే మళ్ళీ ఏమైనా సక్సెస్ అయితే అది అప్పుడు చూడొచ్చు, కానీ ఇప్పుడు మనం దాన్ని అంత మంచి పేరు వచ్చిన దాన్ని తిరిగి మనం వ్యాపారం కోసం అమ్ముకోవడం చేయొద్దంటే. కానీ ఇండిపెండెంట్ సాంగ్స్లో మీకు బాగా ఆర్థికంగా బాగా సపోర్ట్ చేసిన పాటల్లో అదొకటా? అదొక పాట సార్, అదొక పాట. చాలా పాటలు ఉన్నాయి అట్లా, అదొక పాట. మీ ప్రైవేట్ సాంగ్స్ కూడా కొన్ని సినిమాల్లో పెట్టుకున్నారు కదా, మూర్తి గారు, నారాయణమూర్తి గారు. దానికే నంది పురస్కారం వచ్చింది, రాతి బొమ్మల కొలువైన చూడ పెట్టాడు. అదే అంటున్నా, ఇప్పుడు ఆ పాట ప్రైవేట్ సాంగ్గా ఉండిపోతే ప్రభుత్వ పురస్కారం వరకు వెళ్ళే ఛాన్స్ ఉండేది కదండి కదా. అవును, కొన్ని అటు మంచి జరుగుతుంది, ఇటు చెడు ఉంది. అవార్డు లేకుండా పర్వాలేదు రైట్. ఆ పాటకి ముందే అవార్డు రాక అట్లా అనుకుంటే రాజు వెడ్స్ రాంబాయి పాటకు అవార్డు వస్తుంది అని అవార్డు దాకా పోయి రిజెక్ట్ అయ్యి వచ్చింది. నేను అప్పుడేం ఫీల్ కాలేదు. ఈ పాట పెడితే అవార్డు వస్తుందేమో అని, వాటి కోసం అరే సినిమాలు పెడితే అవార్డు వచ్చినేమో అని నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు. దేంది అదే సార్, ఈ టైం మన ఇద్దరం కూర్చొని మాట్లాడతాం అంతే. ఇక్కడ ఎవరికో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ముఖేష్ అంబానీ 1000 కోట్లు సంపాదించుంటాడు. మనం ఇద్దరం కొన్ని వేల మంది పిల్లలు స్ఫూర్తి పొందే సబ్జెక్టు మాట్లాడుకొని ఉంటాం. నేను ఇంతవరకు ఇదే పర్మనెంట్, దీన్ని నమ్ముతా. ఇందాక నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇండిపెండెంట్ సాంగ్ అన్నది మీరు సమస్య తీసుకుంటారు, దానికి మీకు అడ్డుగోడలు లేవు, మీరు అలాగనే రాస్తారు. కానీ సినిమా పాట అంటే దానికి ఒక ట్యూన్ ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కదా. ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య మీలో ఉన్న కవిని బయటకు తీసుకురావడానికి మీరు పడే తాపత్రయం ఏంటి? నిద్ర ఉండదు సార్. అంతేనా? నిద్ర ఉండదు. ఒకవేళ నిద్రపోయినాం అనుకోండి, నిద్రలో కూడా రేపొద్దున డైరెక్టర్కి పాట ఇవ్వాలి, రేపొద్దున ఆయన అడిగిన పాట ఇవ్వాలి, దాన్ని ఎఫెక్టివ్గా ఇవ్వాలి. నిద్రలో కూడా అదే తిరుగుతూ ఉంటుంది సార్. ఉదయం నిద్రలేస్తే మీరు మామూలుగా వాష్రూమ్కి వెళ్తారు, బ్రష్ తీసుకుంటారు ఫస్ట్, కానీ మెలకువ రావడమే ఆన్లైన్లో ఉంటుంది మైండ్. రైట్. ఆఫ్లైన్లో కూడా ఆలోచించుకుంటూనే ఉంటుంది నిద్రలో కూడా. నిద్ర లేవంగానే అదే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్లో ఏం వర్డ్ వేద్దాం, ఈ లైన్ తీసి ఇంకేదైనా రాద్దామా, ఇంకే ఎక్స్ప్రెషన్ రాద్దాం, అది ఉంటుంది సార్. అది వృత్తిపరమైన ఒత్తిడి ఎవరికైనా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. మిట్టపల్లి సురేందర్ పాటలు అంటే తెలంగాణ మట్టి వాసనలు గుబాలిస్తుంట పాట. ఈ పాటలు ఖచ్చితంగా అలాంటి సంస్కృతి, అలాంటి సాంప్రదాయం, అలాంటి గుబాలింపు ఉంటుందని చెప్పేసి తెలిసిపోతుంటుంది ఈ పాట అనగానే. బట్ దాన్ని దాటుకుని కూడా వచ్చి కొన్ని పాటలు రాశారు మీరు. ఉదాహరణకు లవ్ స్టోరీలో పాట వింటే మీ మీ శైలికి, మీకున్న ఇమేజ్కి అది భిన్నంగా అనిపిస్తుంటుంది కదా. శేఖర్ కమల గారితో ఏం డిస్కషన్ తర్వాత ఆ పాట బయటకు వచ్చింది? కథ చెప్పారు సార్. ఫస్ట్ నాకు ఆ సార్ ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది సార్. అట్లా నేను సార్ దగ్గర ఆగిపోయినా, ఆయనతో కొద్దిసేపు ఉండి పాట రాసి వచ్చాను. నాకు ఆయన ఏమో ఇట్లా కూర్చుంటాడు సార్ కింద, అది నాకు బాగా ఇష్టం. పక్కన మనతో కూర్చుంటాడు, చాలా సింపుల్గా ఇట్లా కటిక నేల మీద కూర్చొని మాట్లాడుతుంది. అది సురేంద్ర గారు మన పాట ఈ సందర్భంలో హీరోయిన్ ఏడుస్తుంటుంది, హీరో వేరే ఊరి వలస వెళ్ళిపోతాడు, మనం అందరినీ పట్టుకోగలిగే అది చెప్పాలండి, అందరికీ బాగా క్యాచ్గా ఉండాలి, అసలు వింటే ఏడవాలి. ఆయన చెప్పే విధానమే ఏదైనా విషయం, దర్శకులు కథా రచయితను కానీ, మాటల రచయితను కానీ, గేయ రచయితను కానీ, సంగీత దర్శకుని కానీ, వాళ్ళు సందర్భం చెప్పి ప్రభావితం చేసే విధానమే వాళ్ళకి తిరిగి వచ్చే ప్రోడక్ట్ అండి. అవును, అది బాగా చేసిన వాళ్ళల్లో శేఖర్ సార్ బాగా చేసింది. అందుకే అంత బాగా రాయగలిగిన నేను ఆ పాట. మీకు అది మీకు
సాటిస్ఫాక్షన్ పూర్తి స్థాయిలో ఇచ్చిన పాటల్లో అదొకటి అనుకుంటా. అవునండి. సినిమా పాటలు అది కూడా మంచి మంచి పాట. అంటే మీరు ఏదైనా రాయగలరన్న ఒక రకమైన ధీమా. ఏదైనా రాయగలం సార్. ఇప్పుడు ఏదైనా రాయగలం. ఏది రాయలేనిది ఏమీ లేదు. ఏదైనా రాయగలం. ఒక్క ఐటమ్ సాంగ్ తప్ప. ఎందుకు? అది కూడా సాహిత్యం అనుకోవచ్చుగా. అది కూడా సాహిత్యం అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు విమర్శలు జరగాలండి? చెప్పండి. మొన్న అనంత శ్రీరాము పెద్ద సినిమాలో చీర చొక్క సిక్కడిపోవాలో అని రాసింది. అది రోజు 4 గోడల మధ్య ఇద్దరికి ఇష్టం ఉన్న దగ్గర ఏదో ఒక చోట మడతడిపోతూనే ఉంటుంది. దాని గురించి గుర్తు చేయడం అయినా తప్పు అంటే తప్పు కదా. అలాంటి సమాజం ఉన్నప్పుడు అట్లా ఆలోచించి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు మనం మంచి ముద్రలో ఉన్న కవులం మనం ఎందుకు పోగొట్టుకోవాలి దాన్ని? అంటే శృంగారం కూడా సాహిత్యంలో ఒక భాగమే కదా. భాగమే. బట్ దాన్ని ఆ స్థాయిలో చర్చించట్లేదా ఏంది నాకు తెలియదు, కానీ నాకు ఐటమ్ సాంగ్ మీద నేను రాయను. ఆ విమర్శలు అట్లాంటి వాటి జోలికి నేను పోను. కొంతమంది ఐటమ్ సాంగ్నే వేదిక చేసుకుని మంచి విషయాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారేమో కదా. ఎందుకు లేవని చాలా పాటలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును. రాజ్కోట్ గారి మ్యూజిక్లో వచ్చిన పాటల్లో చాలా పాటలు ఉన్నాయి. అప్పుడు వేటూరి గారు రాసినవి, సీతారామ శాస్త్రి గారు రాసినవి, ఈ మధ్య కాలంలో చంద్రబోస్ గారు రాసిన దానిలో అవును ఉన్నాయి. మంచి మంచి సమాచారం ఉన్న పాటలు ఉంటాయి సార్. కానీ మన ఊహ స్త్రీ అనేసరికి నేను చెప్పినాను కదా, సినిమా పాటల్లో చాలా పరమార్థం ఉంటుంది, చాలా గొప్ప పాటలు ఉంటాయి. నాలాగా సినిమా పాటను ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ చాలామందికి అక్కడ చిరంజీవి గారి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, లేకపోతే ప్రభాస్ గారి ఇష్టం, లేకపోతే హీరోయిన్ ఇష్టం, హీరో ఇష్టం, డైరెక్టర్ ఇష్టం, బ్యానర్ ఇష్టం, ప్రొడ్యూసర్ ఇష్టం, ఆ ఎక్స్పెక్టేషన్లో పోతారు. అవును. దానివల్ల వాళ్ళకి అక్కడ ఏముందో పట్టుకోలేకపోతారు అంతే. జార్జి రెడ్డిలో చాలా ఊపేసిన పాట నువ్వు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ పాట. యాక్చువల్గా ఆ సినిమాకి ఓపెనింగ్స్ రావడానికి కూడా ఆ పాట ఒక రకంగా దోహదం చేసింది. ఎందుకంటే ఆ సినిమా అంటూ ఒకటి ఉంది అనేది అలా ఆ పాట ద్వారా కూడా తెలిసింది జనానికి. చాలా మంచి పాట, చాలా మంచి పేరు వచ్చిన పాట. బట్ సినిమాలో చూసినప్పుడు ఎందుకో ఇది దూరంగా ఉంది, ఈ జార్జి రెడ్డి అనే కథకి ఈ పాటకి చాలా దూరంగా ఉంది అన్న ఒక చర్చ అయితే నడిచింది. నా పని నేను చేసినాను సార్. నాది కాని క్రాఫ్ట్ నాకు తెలియదు, నేను చెప్పలేను దాని రీజన్ ఏంది నాకు తెలియదు సార్. కానీ ఆ డిస్కషన్ అయితే మీ వరకు వచ్చిందా? మీరు కూడా ఏమైనా మాట్లాడుతుంటారండి అందరు మీలానే అంటూ ఉంటారు, కానీ నా పని కాదు కదా అది. నేను పాట సరిగ్గా రాయలేకపోతే, సరిగ్గా పాడించి ఉండకపోతే, పాడించడం కూడా నా తప్పు కదండి మళ్ళీ. ఎందుకంటే ఈ రోజుల్లో పాటలు రాయడం వరకే మన పని, పాడించడం కూడా మ్యూజిక్ కంపోజర్స్ వాళ్ళే చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళే చూసుకుంటారు, కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ కంపోజర్స్ కూడా ఉంటారు, ఇంకెవరు ఇన్ఛార్జ్ వర్క్ చేస్తారు వాళ్ళ అసిస్టెంట్. వాళ్ళు ఎట్లాగైనా చేస్తారు, చేపిస్తారు. దాంట్లో అక్షర దోషాలు వచ్చినా కూడా ఇప్పుడున్న కవుల బాధ్యత కూడా కాదు కొంత మేరకి కొన్ని పాటలకి. మీ పాటల్లో అలా అక్షర దోషాలు దొర్లిన సందర్భాలు ఉన్నాయి? మీ ప్రేమేం లేకుండా? ఏమీ లేవండి. నేను నా పాట రికార్డ్ అవుతున్నప్పుడు అన్ని పాటల దగ్గర ఉంటాను సార్. ప్రతిసారి అది కుదురుతుందా? ఉంటాను సార్. మన పని ఏంది సార్? మనం ఇచ్చే పనే అది కదా, మనం చేయకపోతే ఎట్లా? వాళ్ళు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను వెళ్ళి కూర్చొని వస్తా. ఎందుకంటే డైరెక్టర్ ఉండడు, రేపు డైరెక్టర్ దగ్గరికే చివరి అడగరు. రేపు సింగర్ని ఎక్కడికైనా వెళ్తే సింగర్ని, రెగ్యులర్గా అయితే నన్ను, దానికి మదర్గా ఫాదర్గా నన్ను వేసుకుంటారు గట్టి. కాబట్టి వీలైనంత వరకు నేనే వెళ్తానండి. వాళ్ళు చెప్పకపోయినా రికార్డింగ్ ఉందంటే నేను వెళ్ళి కూర్చొని విని ఫైనల్ కట్ విని వస్తాను. కానీ అందరు చెప్తారు సార్ నాకు చెప్పకుండా ఎవరు రికార్డ్ చేయరు. మాకున్న ఇమేజే అది. రైట్. నా పాటని ఈ గాయకుడు పాడితే బాగుండేది అనిపించిన సందర్భాలు ఉన్నాయి? అట్లా ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు దాంట్లో చాలా లెక్కలు ఉంటాయండి. పెద్ద సినిమాకి సాంగ్ రాసిన, పెద్ద సినిమాలో నేను రాసిన పాట అనురాగ్ కులకర్ని పాడితే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. రైట్. డైరెక్టర్ గారితో నేను షేర్ చేసినాను. డైరెక్టర్ గారికి కూడా అతను వాడితే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం, ఆయనకు కూడా ఇష్టమే. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అతనైతే చాలా బాగుంటుందని నేను. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పిలిపించే టైం లేదు కాబట్టి అక్కడ ఉన్న తనతో పాడించడం జరిగింది. అట్లాంటివి జరుగుతాయి టైం బీయింగ్, దాన్ని ఎవరు ఏం చేయలేరు. మన ఎక్స్పెక్టేషన్ ఉన్నా అక్కడ పరిస్థితులు, అక్కడ అవసరం, అక్కడ ఆన్ టైం ఏం జరుగుతాయి అది దాన్ని బట్టి కొన్ని సందర్భాలు పోవాల్సి ఉంటుంది. దాన్ని ఎవరేం చేయలేరు. అది మళ్ళీ అవతల వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు కూడా కాదు, అది టైం బీయింగ్ అంతే.
రాజు వెడ్స్ రాంబాయ్ పూర్తి స్థాయిలో మిమ్మల్ని సాటిస్ఫై చేసినట్టుంది. ఆ రిజల్ట్, ఆ పాటలకు ఆ! వచ్చిన సార్. గుర్తింపు. నాకు జనాలు ఆ ఒక్క పాటతోని సాటిస్ఫై అయ్యారు. హ్మ్. బట్ నేను సాటిస్ఫై కాలేదు. ఎందుకు? దాంట్లో చాలా మంచి పాటలు రాసాను సార్ నేను. అవును. అదే సింగిల్ కార్డ్ కదా ఆ! అసలు. సింగిల్ కార్డు. బట్ నాకు అన్ని పాటలు కూడా అంత ప్రమోషన్ అయ్యి అంత పోయుంటే బాగుండు అనేది నా అభిప్రాయం. హ్మ్. నేను వాటి కోసం కష్టపడ్డాను కదా సార్. నేను కష్టపడ్డప్పుడు అవి రీచ్ అవ్వకపోతే నాకు బాధేస్తది కదా! ఆ బాధే అంతే. కానీ ఈటీవీ వాళ్ళు వెరీ జీనియస్ అండి. హ్మ్. ఏదైతే రీచ్ అవుతుందో దాన్ని ఇంకా గట్టిగా తీసుకెళ్తే సినిమా నిలబడుతుంది, బాగుంటుందండి. మీరు వేరే తీసుకోవద్దు దాన్ని. మిమ్మల్ని తక్కువ చేయట్లేదు మేము. మీరు కష్టపడ్డారు, మేము కష్టపడుతున్నాం ఇప్పుడు. రిజల్ట్ వస్తే అందరికీ ఆనందం సార్ అన్నారు. వాళ్ళు నిజంగా దానివల్ల రిజల్ట్ కూడా తీసుకొచ్చారు. మరి ఫైనల్ డే వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కదా! అవును. మన మన సాటిస్ఫాక్షన్, మనకేదైనా ఈగో ఉంటే మన ఈగో కోసం మనం ఎవరిని బలిపెట్టద్దు సార్. జరుగుతున్న దాంట్లో నా పాట ఒక క్రాఫ్ట్ అంతే. నా పాట ఒక భాగం. నా పాటే మెయిన్ కాదు దాంట్లో. పాట, సాహిత్యం అందులోని గొప్ప మాటలు ఎక్కడికి పోవు. ఆ! ఈరోజు ఇన్‌స్టంట్‌గా మీకు ఆ గుర్తింపు ఎవరు గుర్తించకపోవచ్చేమో గానీ, ఎప్పుడో ఒకప్పుడు పాట ఎవరు వింటున్నప్పుడు గుర్తించకపోతే ఆ పాటకి చాలా అంటే ఎక్స్‌ప్లోర్ నేననేది వచ్చింది. మిగతా పాటలకి రావాల్సినంత గుర్తింపు రాలేదంటున్నారు గదా! ఆ! ఆ పాటలు మిగతా మిగిలిన పాటల్ని వాళ్ళు పాటలు ప్రమోట్ చేయలేదండి. అది బాధ అనిపించింది. నేననేదేంటంటే, ఈ రోజుల్లో ఎలా ఉందంటే సోషల్ మీడియా ఎప్పుడో పాత పాట రీల్స్‌లో కనిపిస్తే, మళ్ళీ వెనక్కెళ్ళి పాట విని అందులో సాహిత్యాన్ని గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతున్నాం మనం. సో, మీ పాట ఇప్పుడు జనంలోకి వెళ్ళకపోవచ్చు గానీ, ఎప్పుడో ఒకప్పుడు దానికి రావాల్సిన గుర్తింపు ఏదైతే అది ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మారెమ్మ జరగాలని కోరుకుంటున్నాను. మారెమ్మ ఎలా అనిపించిందండి? మారెమ్మ ఎలా డిఫరెంట్ క్రాఫ్ట్ మీకు? మారెమ్మ గుర్తుండిపోయే సినిమా అయితది సార్. నా పాటలు కూడా బాగా గుర్తుంటాయి సార్. హ్మ్. రాబోయే ఇంకా మిగతా పాటలు కూడా రిలీజ్ అవ్వే పాటలు చాలా బాగుంటాయి. హ్మ్. చాలా ఎమోషనల్‌గా ఉంటది ఒక పాట. ఇంకో పాట ఫెస్టివల్ మోడ్ చాలా బాగుంటది. హ్మ్. ఆ దర్శకుడితో మీ మీ జర్నీ ఏదైనా సరే పాట గొప్పగా రావాలంటే సంగీత దర్శకుడితో ఒక జర్నీ ఉంటుంది. దర్శకుడితో ఒక జర్నీ హ్మ్. ఉంటుంది. కథ తాలూకు ఒక జర్నీ ఉంటుంది కదా! ఈ దర్శకుడితో మీకున్న జర్నీ ఎలా సాగింది? అసలు మీ మధ్య ఉండే ఆ భావాలు ఎలాగా ఇచ్చిపుచ్చుకున్నారు? అంతా చాలా ఫ్రెండ్లీగానే జరిగింది సార్ అది. ఎక్కడ ఏం మనం ఇబ్బంది పడటం, అంటే డిస్టర్బ్ అవ్వడం ఎలాంటి అలాంటిది లేదు. ఆయన మంచి నరేటర్ సార్. హ్మ్. అద్భుతంగా చెప్తాడు నాగరాజు అన్న. చాలా బాగా చెప్తాడు కథ చెప్పడం. ఆయనకి ఏం కావాలనే దాన్ని సందర్భాన్ని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మనం రాయగలిగితే స్పీడ్‌గా రాయగలిగే అంత ఇన్‌స్పైర్ చేస్తాడు. ఆయన చెప్పిన విధానం, ఆయన నాకు అర్థమయ్యేలాగా చెప్పిన విధానాలే నన్ను ఇన్ని సందర్భాలు రాసేలాగా చేసింది. హ్మ్. ఆయన కథ చెప్పడంలో చాలా బాగా చెప్పిండు. దాన్ని రాయడంలో బాగా రాసిండు సార్. అది నాకు స్క్రిప్ట్ ఇచ్చిండ్రు చదివిన. ఓకే. అది హెల్ప్ అయింది ఇంకా రాయడానికి. హ్మ్. మ్యూజిక్ కంపోజర్ ప్రశాంత్ విహారీ గారు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసిండ్రు. ఆయన చాలా చాలా మంచి సపోర్ట్ పాటలు చేసిండ్రు. వేశారు ఆయన. చాలా ప్రశాంత్ గారు. నాకు ట్యూన్‌కు పాట రాయడానికి ఆయనకు నాకు సింక్ అయిద్దో లేదో, మరి ఆయన రాస్తే ఆయన కనెక్ట్ చేసుకుంటలేదు అనుకున్నాను కానీ, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా వాళ్ళ స్టూడియోలోనే కూర్చొని పాటలు రాసిన. హ్మ్. ఆయన ట్యూన్ చేస్తా ఉంటాడు. 'రాజు వెడ్స్ రాంబాయ్' డైరెక్టర్ శైలు ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ డిఫరెంట్‌గా కనిపిస్తుంటారు ఆయన. ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు వినడానికి అందులో ఉన్న జెన్యూనిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఆ! ఆయన మేమే ఆయన పేరు శైలు కాదండి. సాయిలు కంపాటి. ఓకే. హ్మ్. హ్మ్. ఆయన కొంచెం డిఫరెంటే సార్. ఆ! డిఫరెంట్ మీన్స్ ఆయన ఒక పెక్యులర్‌గా ఉంటాడు. అవును. ఆయన మాట్లాడితే సరదా సరదాగా ఉంటది. హ్మ్. ఇప్పుడు మనం ఇట్లున్నాం కదా! ఒకవేళ ఇక్కడ సాయిలు ఉంటే నవ్వుతూనే ఉంటాం వస్తే సాయిలు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. చాలా ఫన్నీగా ఉంటాడు. చాలా హంబుల్ పర్సన్ ఆయన. వేణన్న క్యాంపస్‌లో అతను చాలా మంచి కథ ఎలా డైరెక్టర్ ఆయన కూడా. చెప్తారు సార్ ఆయన? కథ ఎలా చెప్తారాయన? మీకు 'రాజు వెడ్స్ రాంబాయ్' కథ చెప్పే విధానం ఎక్సలెంట్‌గా ఉంటది ఆయనది కూడా. అదొక టైప్. అవును. అదొకలాగా ఆయనలాగా ఎవరు చెప్పలేరు. ఆయనదొక ఆయనదో వే. నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నారంట కదా! మీరు కలిసి పని చేస్తున్నారు మళ్ళీ? ఆ! కలిసి పనిచేస్తున్నాం సార్. హ్మ్. కలిసి పనిచేస్తున్నాం. హ్మ్. చేస్తున్నాను. రైట్. దానికి మా ఊరు మంచిర్యాలకి సంబంధించిన ప్రొడ్యూసర్ గారే. హ్మ్. ఏషియన్ వాళ్ళు ప్లస్ రామ్మోహన్ పుస్కూర్ గారు మా ఊరే మంచిర్యాల. హ్మ్. లవ్ స్టోరీ సినిమా తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి నేను పని చేయడానికి మాకు ఇదంతా బోస్ సాయిలు కంపాటి రూట్లో మళ్ళీ అంతా మెర్జ్ అయినాం అందరం. రైట్. హ్మ్. చివరగా గాయకుడిగా లేదంటే ఒక రచయితగా మీ గోల్ ఏంటి? మీ లక్ష్యం ఏంటి? అది సాధించడానికి ఎంత దూరంలో ఉన్నారు? మన్
సాధించేది ఎంత ఉందో నాకు తెలియదండి. దాని దూరం ఎంత మన ఇద్దరం కొలవలేము, మన ఇద్దరికీ తెలియదు. రాయాలి, మంచి పాటలు రాయాలి, స్పీడ్గా రాయాలి, ఇంకా ఎక్కువ పాటలు రాయాలి, ఎక్కువ తెలుగు ప్రేక్షకులని ఎక్కువ కాలం నా పాట సంతోషపెట్టాలని కోరుకుంటా. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మీరు మీరు అందించిన పాటలు సాహిత్యాన్ని మరింత దగ్గర చేసే, తెలంగాణ సాహిత్యాన్ని, అందులో మాటల్ని, పదాలని మరింత దగ్గర చేసే తెలుగు ఆడియన్స్కి. మారెమ్మలో కూడా మంచి పాటలు వస్తున్నాయి, వింటున్నాం. మీ ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలి, మంచి పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.